నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం నేను రాణి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం భారత రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది గాంధీ భవన్ లో జాతీయ జెండాను ఎగురవేసిన మహేష్ కుమార్ గౌడ్ రేషన్ కార్డులకు ఊహించిన దానికి మించి దరఖాస్తులు వచ్చాయి ఫిబ్రవరి మొదటి వారంలో క్లారిటీ ఇస్తామన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అసమర్థ పాలన సాగిస్తుంది హామీలు అమలయ్యే వరకు ఆందోళనలు చేస్తామన్న కాంగ్రెస్ నేతలు విశాఖలో ఘనంగా కూచిపూడి అకాడమీ 43వ వార్షికోత్సవ వేడుకలు కూతురు డాన్స్ చూసి మురిసిపోయిన ఏపీ హోంమంత్రి అనిత డీటెయిల్స్ లోకి వెళ్తే ప్రపంచం మెచ్చిన భారత రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో రిపబ్లిక్ డే వేడుకల్లో జాతీయ పతాకాన్ని మహేష్ కుమార్ గౌడ్ ఆవిష్కరించి మాట్లాడారు. దేశంలో మనువాద రాజ్యాంగాన్ని తీసుకురావాలని తద్వారా కాషాయ ఎజెండాను అమలు చేయాలని బీజేపీ పాలకులు చూస్తున్నారన్నారు. పార్లమెంటులో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను కేంద్ర హోంమంత్రి అవమానించారని ప్రధాని మోదీ వంతపాడారని ఆయన విమర్శించారు. అంబేద్కర్ గారి యొక్క మేధస్సుని గుర్తించి రాజ్యాంగాన్ని రచించే బాధ్యత వారికి అప్పచెప్పినారు. యావత్ ప్రపంచం గర్వించదగ్గ రాజ్యాంగాన్ని అంబేద్కర్ బృందం రచించి దేశానికి అంకితం చేసింది. ఆ రాజ్యాంగం వల్లే మన స్వేచ్ఛని అనుభవిస్తా ఉన్నాం. ఆ రాజ్యాంగమే మన స్వేచ్ఛకు రెక్కలిచ్చింది. ఆ రాజ్యాంగమే మన భావాలకి విలువనిచ్చింది. ఆ రాజ్యాంగమే మనకు మాట్లాడే హక్కునిచ్చింది. పరస్పరం ప్రేమతో ఈ దేశం యొక్క రాజ్యాంగం సర్వమత అన్నిటిలో జోడించి అందరికీ సమాన హక్కుల్ని కలగజేసిన గొప్ప రాజ్యాంగం మనది. మిత్రులారా, 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం రాజ్యాంగాన్ని అమలుకు తీసుకొచ్చి. 76వ సంవత్సరంలో అడుగుడుతున్న ఈ వేళ ఈ దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఇటు రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు గ్రహించాలి. యావత్ ప్రపంచం హర్షించదగ్గ గొప్ప రాజ్యాంగాన్నే మార్చాలనే ప్రయత్నంలో కాషాయ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. దీనికి తార్కాణం సాక్షాత్ ఈ దేశ హోంమంత్రి నిండు పార్లమెంట్లో అంబేద్కర్ ని అవమానపరిస్తే దాన్ని ఖండించాల్సింది పోయిన ప్రధానమంత్రి దాని కితాబు ఇవ్వడం అంటే దీని వెనుక దురుద్దేశం సకలకి ఆమోదయోగ్యమైన రాజ్యాంగాన్ని మార్చి మనువాద రాజ్యాంగాన్ని తీసుకురావాలని తద్వారా కాషాయ ఎజెండాని ఈ దేశానికి రుద్దాలని తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నటువంటి బీజేపీ కుటిల యత్నంలో భాగంగానే అమిత్ షా ఉద్దేశపూర్వకంగా అంబేద్కర్ ని పార్లమెంట్ లో అవమానించడం జరిగింది. ఇది ఒక అంబేద్కర్ కి అవమానం కాదు, నిజమైన దేశ పౌరులందరినీ కూడా ఈ రాజ్యాంగాన్ని మనస్ఫూర్తిగా నమ్మే పౌరులందరినీ కూడా అవమానపరచడం జరిగింది. మిత్రులారా, అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు ఎప్పుడు ఇవ్వాలనేది ఫిబ్రవరి మొదటి వారంలో చెప్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. జనవరి 26న అందరికీ ఇవ్వాలని అనుకున్నాం, కానీ కొత్తగా చాలా మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు కాబట్టి ఇవ్వలేకపోతున్నామని మంత్రి స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వం చివరి అప్లికేషన్ వరకు అర్హులుంటే ఇచ్చే విధంగా లాంఛనంగా రేపు ప్రారంభించగలుగుతున్నాం.
మిగతావి మొత్తము రేపే చేయాలనుకున్నాం. ఈ కొత్త అప్లికేషన్లన్నీ క్రోడీకరించడానికి టైం పడుతున్న కారణంగా ఫిబ్రవరి మొదటి వారంలో ఈ షెడ్యూల్ మొత్తం తప్పకుండా రాష్ట్ర ప్రజలందరికీ ఎప్పుడు ఎక్కడ ఎలా చేయబోతున్నామో అనౌన్స్ కూడా ఫిబ్రవరి మొదటి వారంలో తెలపడం జరుగుద్ది. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నేతలకు కడుపు నొప్పి లేస్తుందని, ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ఖ్యాతిని పెంచుతున్న సీఎం రేవంత్ రెడ్డికి ఆదరణ పెరుగుతుండగా బీఆర్ఎస్ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారంటూ వారికి కడుపు నొప్పి మందులు పంపిస్తున్న ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయితో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసే అభివృద్ధిని ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయంటూ నిన్నటి నుంచి కాంగ్రెస్ నేతలంతా కూడా వాళ్లకు మందులు పంపించే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారు. సార్ చెప్పండి, నిన్నటి నుంచి ఒక కొత్త ప్రోగ్రామ్ ని అమల్లోకి తెచ్చిరు. ఎందుకు బీఆర్ఎస్ వాళ్ళకి ఎందుకు కడుపు నొప్పి? మీరు అభివృద్ధి చేస్తుంటే వాళ్ళకి రావాల్సినటువంటి నొప్పి ఏంటి? అంటే ముఖ్యంగా మీరు చూడవచ్చు మేడం, తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ఒక వాదం, తెలంగాణ ఒక విధానం ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ వాదాన్ని, తెలంగాణ పదాన్ని, తెలంగాణ విధానాన్ని, తెలంగాణ ప్రతిష్టను పెంచే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ప్రతి కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రజల నుంచి అండాదండాలు ఉన్నాయి, ఆశీర్వాదం ఉన్నాయి. కానీ బీఆర్ఎస్ నాయకులకు తెలంగాణ రాష్ట్రంలో గత 10 ఏళ్లలో మేము చేయని అభివృద్ధి కేవలం 1 సంవత్సరం చేశారు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి జీర్ణించుకోలేక ఏదో ఒక పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. అంటే వారి ఆరోగ్యం విషయంలో మాట్లాడుతున్నాను. అంటే జీర్ణకోశ వ్యాధి వచ్చింది వాళ్ళకు అని ఈ టాబ్లెట్లు వాడడం వల్ల వారికి సమస్య అనేది పెరుగుతుంటుంది. ఎందుకంటే ఇలాంటి అభివృద్ధి పనులని మీరు చూడాల్సిందే. ఇంకా తెలంగాణ రాష్ట్రము అంతర్జాతీయంగా పైకెక్కుతుంటే మీరు జీర్ణించుకోలేరు. కాబట్టి ఈ అభివృద్ధి యొక్క పదాన్ని, అభివృద్ధి యొక్క విధానాన్ని మీరు చూడాలి. కాబట్టి ప్రతి నెల, ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రము ఈ మందులు మీరు వాడాల్సిందే. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చూడలేకున్నటువంటి కొంతమంది పార్టీ నాయకులు, అది బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎవరైనా కూడా తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ నలుమూలలో ఉన్న మెడికల్ షాప్లకు వెళ్ళి మేము పలానా బీఆర్ఎస్ నాయకులము, మేము పలానా బీజేపీ నాయకులను చెప్తే మాత్రము ఈ రెండు, అంటే ఈ టానిక్, ఈ టాబ్లెట్, అంటే మొదటి దశలో ఉన్నప్పుడు టాబ్లెట్, దశ అయిపోయిన తర్వాత అవసరం పడితే టానిక్, ఈ రెండు వారికి అందుబాటులో వచ్చే విధంగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని, అదే గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి గారిని కోరుతాను. అంటే బీఆర్ఎస్ నాయకులకు, బీజేపీ నాయకులకు ఇవి ఉచితంగా ఇచ్చే విధంగా మా ప్రతిపాదన ఉండబోతుంది. అంటే మీరు ఇస్తా అన్నటువంటి హామీలు నెరవేర్చకపోతున్నాయి కదా, వాళ్ళు ప్రతిసారి ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు కడుపు నొప్పి అని మీరు ఎట్లా చెప్తారండి? అమ్మ, మీరు చూడవచ్చు, గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ తెచ్చినటువంటి ఫలాలు ఏంది, ఈ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వచ్చిన ఫలాలు ఏంది, ఏ విధంగా తెలంగాణ రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్తున్నారు, ఏ విధంగా తీసుకెళ్లనే ఉద్దేశంతో ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మీరు ఎప్పుడు చేసిన పాపాన పోలేదు, ఎప్పుడు ఆలోచన పాపాన పోలేదు. ఆలోచన చేయక పాపాన పోకుండా కూడా ఎవరైతే చేస్తారో వాళ్ళు మీరు ఏడుస్తున్నారు. ఈ కడుపు మంట పోవాలి అంటే మీరు ఇవి వాడాలి అని చెప్తున్నాము. అంటే మేము తెలంగాణ వాళ్ళు కదా, మిమ్మల్ని మేము ఏ విధంగా ఇబ్బంది పెడతాం చెప్పండి? తెలంగాణ తెచ్చిందే బీఆర్ఎస్ నేతలు, ఎంతో కొంత అభివృద్ధి జరిగింది అంటే వాళ్ళ వల్లనే అని చెప్పేసి వాళ్ళు చెప్తుంటే మీరేంటి అసలు వాళ్ళకి ఏం చేత కాలేదు, వాళ్ళు చేయకపోతే మేము చేస్తూనే కదా అని కడపమంట అంటున్నారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, అయినప్పటికీ గతంలో 60 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఎందుకు ఇప్పటివరకు తెలంగాణ ఇవ్వలేదు? అంటే కేవలం మేము పూనుకున్నాం కాబట్టి తెలంగాణ వచ్చిందని వాళ్ళు చెప్తున్నారు కదా క్లియర్ గా. తెలంగాణ వాదాన్ని, తెలంగాణ పదాన్ని కాపాడింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ అమరవీరుల యొక్క జ్ఞాపకాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ అమరవీరుల యొక్క ఖ్యాతిని కాపాడింది కాంగ్రెస్ పార్టీ. వారి కుటుంబాలను ఆదుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ కుటుంబాలను గౌరవం ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ లాగా అవమానించలేదు మేము. తెలంగాణ వాదాన్ని మేము అగౌరవపరచలేదు మేము. తెలంగాణ అమరవీరుల కుటుంబాలని అగౌరవపరిచింది మీరు. బాహాటంగా మీరు తెలంగాణ సంబంధించిన శ్రీకాంత్ తల్లి గారిని అవమానించింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ నాయకులు కదా, కేసీఆర్ కాదా? తెలంగాణ మహిళా ఉద్యమకారుల్లో శ్రీకాంతాచారి పాత్ర ఏంది తెలియదు ఎవరికి? తొలి అమరవీరుడు ఒక నాయకుడిని, ఒక అమరవీరుడు కుటుంబాన్ని కూడా తల్లిగా అవమానించింది ఎవరు? మీ బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబం వాళ్ళే కదా. అక్కువ చేర్చుకుంది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. మా మేనిఫెస్టోలో ఏం పెట్టాం? తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు 500 గజాల ఇళ్ళు, అదేవిధంగా వారికి ఒక ఆర్థిక సాయం చేసే విధంగా.
మా మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ప్రతి ఒక్కరిని తెలంగాణ ఆమె కుటుంబాల ప్రతి ఒక్కరు మిస్ గారు మేడం చెప్తున్నాను, ప్రతి ఒక్కరిని ఆదుకుంటాం, అందరికీ వారి యొక్క ఫలాలు అందజేస్తాం. అంటే ఇప్పుడు ఎవరికి పంపిస్తున్నారు ఈ మందులు, ఎక్కడి నుంచి పంపిస్తున్నారు, ఎవరెవరికి పంపిస్తున్నారు అసలు? నేను ముఖ్యంగా చూడొచ్చు, ఒకటి మన తన్నీరు హరీష్ రావు గారు ఎమ్మెల్యే సిద్దిపేట్, ఆయన తర్వాత కల్లకుంట్ల తారక రామారావు గారు ఎమ్మెల్యే సిరిసిల్ల. వాళ్ళిద్దరు సరిపోతుంది అంటారా? వాళ్ళిద్దరే మెయిన్ కదండి, వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు చూసుకుంటారు అంతా, వాళ్ళిద్దరికి పంపిస్తున్నాము. వాళ్ళే మెయిన్, ఏడవలేక ఓర్వలేక జీర్ణించుకోలేక వాళ్ళే ఇబ్బంది పడుతున్నారు సమస్యలతో, కాబట్టి వాళ్ళకి పంపుతున్నాము. అంటే ఎక్కడ చూసినా కూడా హైదరాబాద్ వ్యాప్తంగా ఈనో ప్యాకెట్లతోని కేటీఆర్ కేసీఆర్ బొమ్మలు కనబడుతున్నాయి. ఏనా ఎట్లా చూడాలి దాన్ని? అంటే వీళ్ళు వారికి జీర్ణకు సమస్య వస్తుంది కాబట్టి ఇబ్బంది పడకుండా మేము తీసుకుని వాళ్ళకి ఆరోగ్య సమస్య రాకుండా చూసుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఇది గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేయలేని, అమలుకు నోచుకోలేని, సాధ్యం కాని అన్ని పనులన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే బీఆర్ఎస్ నేతలకు ఓర్వలేక వాళ్ళకి కడుపు నొప్పి వస్తుంది కాబట్టి మేము మందులు పంపిస్తున్నామని చెప్పేసి మెట్టు సాయి కుమార్ చెప్పిన శ్రీకాంత్ భవిత 69 టీవీ హైదరాబాద్. కాంగ్రెస్ సేవాదల్ ఆధ్వర్యంలో సంవిధాన్ బచావో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు. గాంధీ భవన్ నుండి అసెంబ్లీ వరకు జరిగిన ఈ ర్యాలీ మాజీ ఎంపీ వి హనుమంతరావు, సేవాదల్ కార్యకర్తలు పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి కలెక్టర్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టర్ గౌతమ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకోగా వారికి కలెక్టర్ మెమొంటోలను అందజేశారు. అదేవిధంగా జిల్లాలో పలువురు అధికారులకు అవార్డులు ప్రదానం చేశారు. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం చాకలి గుడిసెలు గ్రామంలో 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గ్రామ పంచాయతీ దగ్గర జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా అంగన్వాడీ టీచర్ మంజుల, పద్మ హాజరయ్యారు. కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ మొగలి రవికుమార్, చాకలి గుడిసెలు గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు మొగలి సైదులు తదితరులు పాల్గొన్నారు. టీడీపీతోనే గ్రామాభివృద్ధి సాధ్యమని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు. ఆళ్లగడ్డ మండలంలోని ఓబులంపల్లె యాదవాడ గ్రామంలో నూతన సీసీ రోడ్ల నిర్మాణాలను ఆమె ప్రారంభించారు. ఓబులంపల్లెలో 40 లక్షల రూపాయలు, యాదవాడలో 17 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను శిలాఫలకాలు ఆవిష్కరించి ప్రారంభించారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు మొదలుపెట్టాలని ఉద్దేశంతో ప్రభుత్వం ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో ప్రతి మండలానికి 2 కోట్లు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ ప్రభుత్వంలో మనకి మంచి జరగబోతుంది. ఈ ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగబోతున్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి మేలు జరగబోతున్న ఒక నమ్మకం ఈరోజు ప్రజలందరూ కూడా ఈరోజు కనిపిస్తుంది వాళ్ళ ముఖాలలో కూడా. ఈరోజు ఆళ్లగడ్డ తాలూకానే కాదు, రాష్ట్రం మొత్తంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారు మరి ఏదైతే బాధ్యతలు తీసుకున్న తర్వాత గ్రామ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. గ్రామాలలో 5 సంవత్సరాల పడిన ఇబ్బందులు ప్రజలు మర్చిపోవాలంటే వెంటనే వాళ్ళకి మార్పు చూపించాలని ఒక ఆలోచనతో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల కింద మరి మండలానికి 2 కోట్లని గతంలో కూడా ఆయన ఇవ్వడం జరిగింది. కానీ ఆ 2 కోట్లతో ఇంకా సరిపోవి, ఇంకా కావాలని కూడా మన కలెక్టర్ గారికి లెటర్ పెట్టడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆళ్లగడ్డ తాలూకా మొత్తంలో 240 వర్కులు శాంక్షన్ అయినాయి. 13 కోట్ల మరి 46 లక్షలు ఆళ్లగడ్డ తాలూకాకి శాంక్షన్ అవుతే దీంట్లో ఆల్రెడీ 211 వర్కులు పూర్తి చేయడం జరిగింది. ఇంకా 29 వర్కులు ప్రోగ్రెస్లో ఉన్నాయి.
అంటే 100 అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో రైతు బజార్ను స్థానిక ఎమ్మెల్యే ఆనందరావు కూటమి నేతలతో కలిసి ప్రారంభించారు. చిన్న తరహా, మధ్య తరహా రైతులు తాము పండించిన కూరగాయలు, పంటలను అమ్ముకునే వెలుసుబాటును రైతు బజార్ ద్వారా ప్రభుత్వం కల్పించిందన్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా వినియోగదారులకు సరైన ధరకు విక్రయించడానికి ఈ రైతు బజార్ దోహదపడుతుందని ఎమ్మెల్యే ఆనందరావు తెలిపారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడి 7 నెలలైనా సూపర్ 6 పథకాలను అమలు పరచలేదని అసమర్థత ప్రభుత్వమని ఒంగోలు కాంగ్రెస్ పార్టీ నేతలు అన్నారు. కలెక్టరేట్ ధర్నా చౌక్ దగ్గర తాళీ బచావో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. హామీల్లో వీళ్ళ మేనిఫెస్టోలు సూపర్ 6 అంటూ 6 ఆకర్షణీయ పథకాలతో ప్రజల ముందుకు వచ్చారు. వాళ్ళకి 164 సీట్లతో గొప్ప మ్యాండేట్ ఇస్తే ఈరోజు ప్రభుత్వం వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలుగా వస్తున్నా వీటిలో ఒక ఉచిత గ్యాస్ తప్ప ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేని పరిస్థితి. ఆ గ్యాస్ పథకం కూడా ఏదో నామమాత్రమే తప్ప దాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేసింది లేదు. దీన్ని ఉద్దేశించి ఈ కూటమి ప్రభుత్వాన్ని నిద్రలేపే కార్యక్రమంగా ఈ తాళీ బజావో అని మేము కార్యక్రమం చేపట్టడం జరిగింది. విశాఖలో కూచిపూడి డాన్స్ అండ్ మ్యూజిక్ అకాడమీ 43వ వార్షికోత్సవ వేడుక ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తన కుమార్తె రేష్మిత ప్రదర్శన ఇవ్వడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. తన కుమార్తె ప్రదర్శన చూశాక ఎంతో గర్వంగా అనిపించిందని అన్నారు. నృత్య ప్రదర్శన చేయాలంటే ఎంతో శిక్షణ అవసరమని చెప్పారు. భారతీయ నృత్య సంస్కృతిని ముందుకు తీసుకెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు ఆమె చెప్పారు. వచ్చే నెల 4వ తేదీన రథసప్తమి కావడంతో వేడుకల ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో జె శ్యామలారావు అధికారులను ఆదేశించారు. తిరుమలలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరిలతో కలిసి వివిధ విభాగాల అధికారులతో ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. భారత రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. గాంధీ భవన్లో జాతీయ జెండాను ఎగురవేసిన మహేష్ కుమార్ గౌడ్. రేషన్ కార్డులకు ఊహించిన దానికి మించి దరఖాస్తులు వచ్చాయి. ఫిబ్రవరి మొదటి వారంలో క్లారిటీ ఇస్తామన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అసమర్థ పాలన సాగిస్తుంది. హామీలు అమలయ్యే వరకు ఆందోళనలు చేస్తామన్న కాంగ్రెస్ నేతలు. విశాఖలో ఘనంగా కూచిపూడి అకాడమీ 43వ వార్షికోత్సవ వేడుకలు. కూతురు డాన్స్ చూసి మురిసిపోయిన ఏపీ హోంమంత్రి అనిత. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.